ఓం శ్రీ మాత్రే నమః. ధనుర్మాసం వేళ 6వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తన చెలికత్తెలతో కలిసి భగవంతుణ్ణి ఆరాధించుటకు ఆలయానికి వెళుతూ ఒక చెలికత్తె నిద్ర లేవకపోవడం వలన ఆమెను నిద్ర లేపుతూ పాడిన పాసురం ఇది. ఇప్పుడు మనం ఆ పాసురాన్ని చెప్పుకుందాం. పుళ్ళుం సిలంబినకాన్ పుల్లరయన్ కోయిలిల్ வெள்ளை வெடுசெங்கின் பேரறம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முளைனாங்கிண்டு களச்சகடம் கலக்கலிய காலோச்சி விளத்தறிவில் துயரமறந்த வித்தினை உளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெளவெழுந்து அரியன்ற పేరరవం ఉళంపుగందు కుళిందిరేలో రెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురానికి మనం తెలుగులో భావం చెప్పుకుందాం. భగవదారాధనము పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవట చేతను తానొక్కతియే తన భవనమున పరుండి నిద్రించుతున్న యొక్క స్నేహితురాల్ని గోదాదేవితో వచ్చిన వారు మేలుకొల్పుచున్నారు. ఎట్లనగా ఆహారము సంపాదించుకొనుటకు పక్షులు గోళ్ల నుండి లేచి ధ్వని చేయుచూ పోవుచున్నవి. ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచూ భక్తులను రండని ఆహ్వానించుచున్నది. ఆ ధ్వని నీకు వినపడట్లేదా? ఓ పిల్లదానా, లెమ్ము, మేమెట్లు లేచితమో తెలుసునా? పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టు తనను చంపగా వచ్చిన శకటాసుని కాలుతోపుతో కాలుని వద్దకు పంపినవాడును సముద్ర జలంపై అంశతూలికా తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణమునే ఆలోచించుచు యోగనిద్రను అనుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొను మునివర్యులు హరిహరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేలుకొల్పినది. నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోవుచున్న కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తులను మేలుకొల్పిరి. ఈ పాసురంలో గోదాదేవి తన స్నేహితురాలతో కలిసి భగవంతుని ఆరాధించుటకు వెళుతూ ఒక చెలికత్తె లేకపోవడం వలన ఆమెను నిద్ర మేలుకొల్పుతూ పాడిన పాసురం ఇది. ఓం శ్రీమత్యే గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ.